మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపిన అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ ఆపాలని వైఎస్ఆర్ పార్టీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ మహమ్మద్ వసీం మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా నగర మేయర్ మహమ్మద్ వసీం మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు, పేదలకు వైద్యం అందకుండా మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణం చేస్తుందని, ఇటువంటి నిర్ణయం వల్ల పేద ప్రజలు, విద్యార్థులు నష్టపోతారని, ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేటీకరణను పరిశీలించాలని మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ముందుగా అధికారంలో రాకముందు సూపర్ సిక్స్ హామీలు 143 హామీలు నేను అన్ని అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నిర్వహించుకోకుండా సూపర్ హిట్ అని చెప్పేసి ప్రజలందరినీ కూడా సూపర్ ఫుల్స్ చేస్తున్న విషయం కూడా చంద్రబాబు నాయుడు గమనించాలి. అదేవిధంగా మనం చూసుకుంటే ఏ విధంగా ఈరోజు మెడికల్ కాలేజెస్ సంబంధించి కూడా ప్రజలందరూ కూడా ఏ విధంగా సూపర్ ఫుల్స్ చేస్తున్నారు కూడా అది కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. గతంలో మనం చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినారు కూడా మనం ఒకసారి గమనించాలా. గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత కూడా ఎవరు ఉన్నారంటే దేశ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పేద విద్యార్థులకు, అదేవిధంగా పేదలకు వైద్యం నుంచి దూరం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మన దేశ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా ఫస్ట్ ఫేజ్లోనే 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి దాదాపు 750 మెడికల్ సీట్లను అందుబాటులో తెచ్చిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా రెండో ఫేజ్లో పాడేరు, పులివెందులలో 56 సీట్లు ఎన్ఎంసీ అప్రూవ్ ఇస్తే దానికి పులివెందులకి క్యాన్సిల్ చేయమని చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చిన ఘనత కూడా ఎవరు దేశ చరిత్రలో ఉన్నారంటే కదా చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మేము ఖచ్చితంగా దీనికి నిరసన కార్యక్రమం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ప్రైవేటీకరణ మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం.